హలో ఎవ్రీవన్. సో నేను చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేశాను. అంటే స్టాటిస్టిక్స్ అలాగే ఫినాన్స్ మీద ఇంతకుముందు ఎప్పుడూ పెడుతూనే ఉండేదాన్ని. అయితే నేను కొన్ని టైమ్స్ అయితే కొద్దిగా చాలా ఫీల్ అయ్యాను, ఎంత చేస్తున్నా కానీ ఏం సబ్స్క్రైబర్స్ అది ఉండదు. కాకపోతే మనకి ఏంటి అంటే ఆ వీడియోస్ చూసి ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్క పాస్ అయిపోయాం అక్క ఈ సబ్జెక్ట్ అని పెట్టినప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా అనిపిస్తూ ఉండేది ఎప్పుడు కూడా. సో ఈ మధ్యలో అయితే కొంచెం నేను ఎడ్యుకేషనల్ రిలేటెడ్వి తగ్గించి ఎక్కువగా జాబ్ పోస్టింగ్స్ అయితే కనుక పెడుతూ ఉన్నాను. సో అగైన్ కొంతమంది నాకు ఇప్పుడు ఈ మధ్య పెడుతూ ఉన్నారు, లైక్ ఎలా అంటే అక్క సో ఆల్సో టాపిక్ మీద కావాలి అని చెప్పేసి. సో నాకు ఎందుకని అంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తే బెటర్ ఏమో అని అనిపించింది. లైక్ ఈవెన్ నేను నా సబ్జెక్ట్ కూడా నేను రిపీట్ చేసుకున్నట్లు అనిపిస్తూ ఉండేది అనమాట, నేను ఎప్పుడైనా ఇట్లాంటి టాపిక్స్ అని డిస్కస్ చేస్తున్నప్పుడు. సో ఇదైతే కనుక రీప్లేస్మెంట్ మోడల్స్ అండ్ దిస్ ఈస్ ద టాపిక్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఎంబీఏ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బీటెక్ వాళ్ళకి ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది ఈ టాపిక్ వచ్చేసరికి. సో ఇది యాక్చువల్గా మనకి ఫినాన్షియల్ మేనేజ్మెంట్లోనూ ఉంటుంది అండ్ అలాగే క్వాలిటేటివ్ టెక్నిక్స్ ఫర్ బిజినెస్ డెసిషన్స్లో మనకి రీప్లేస్మెంట్ మోడల్స్ అని చెప్పైతే కనుక ఒక టాపిక్ వస్తుంది అనమాట. సో వాటికి రిలవెంట్గా నేను ఈ ప్రాబ్లమ్స్ అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి కాస్ట్ ఆఫ్ ద మెషిన్ అయితే కనుక 6100 అండ్ దిస్ ఇస్ ద బేసిక్ మోడల్. దీనిలో నెక్స్ట్ వేరే మోడల్స్ కూడా మనం చెప్పుకుందాము. సో ఇక్కడ దీనిలో 6100 అన్నారు. అలాగే స్క్రాప్ వాల్యూ వచ్చేసరికి మనకి 100 రూపీస్. అంటే స్క్రాప్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ మనకి ఇంకా దాంతో అవసరం లేనప్పుడు మనం పాత సామాన్లు ఉడకేస్తామంటారు చూసారు. సో ఆ టైప్లో అలాగా బయటకు రీసేల్ చేసేస్తే 100 రూపీస్ అయితే వస్తుంది. సో కాస్ట్ అయితే మాత్రం 6100 అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఆర్ యాజ్ ఫాలోస్. సో యాక్చువల్గా ఈ మెయింటెనెన్స్ కాస్ట్ అయితే కనుక ఇవ్వండి, నేను మళ్ళీ నాకు ప్రాబ్లమ్కి మళ్ళీ స్పేస్ కొద్దిగా సేవ్ అవుతుందని చెప్పి నేను ఇలా వేసేసాను. సో మీకు ప్రాబ్లంలో ఇలాగా మనకి కాస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇయర్ వైజ్ ఇలా ఇచ్చేసారు అనమాట. సో టోటల్గా మనకి ఇక్కడ 8 years ఇచ్చారు అండ్ 8 yearsకి ఇక్కడ మనకి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇచ్చారు. సో వెన్ షుడ్ మెషిన్ బి రీప్లేస్డ్, ఎప్పుడు మెషిన్ని రీప్లేస్ చేయడానికి బెటర్ టైం ఈ 8 years లోపల అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు అనమాట. సో అంటే రీప్లేస్మెంట్ మోడల్స్ మనం డీల్ చేసేదే ఎప్పుడు ఏ ఐటమ్ని మనం రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు కూడా రిపేర్లు అవుతూ ఉన్నాయి అనుకోండి. సో ఒక 1 month 3000 పెట్టాము, ఇంకో మంత్ 4000 పెట్టాము, ఇలా రిపేరింగ్ కాస్ట్లోనే మెయింటెనెన్స్ కాస్ట్లోనే మనకి ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు అరే బాబు ఎందుకు దీనికి ఇట్లా రిపేరింగ్ కాస్ట్లు కానీ మెయింటెనెన్స్ కాస్ట్లు కానీ పెట్టుకునే వాళ్ళు దీన్ని రీప్లేస్ చేసేస్తే కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా కొంతమంది ఎర్లీగా చేస్తారు, కొంతమంది వచ్చేసరికి కరెక్ట్గా చూసుకొని చేస్తూ ఉంటారనమాట. అది ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఏ ఇయర్లో చేస్తే మనకి లాస్ అవ్వకోకుండా ఉంటుంది అని చెప్పేసి ఈ ప్రాబ్లమ్స్ ఈ మోడల్స్ అనమాట మనకి స్టాటిస్టిక్స్కి అంటే బిజినెస్ రిలేటెడ్గా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. మనకి ఎక్కడ అంటే లైక్ ఆర్గనైజేషన్స్లో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఉంటాయి, క్రోర్స్లో మనకి పెట్టే ఉంటాయి అనమాట. సో అలాంటప్పుడు ఇట్లాంటివి బాగా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఎన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు దాన్ని కొత్త మెషినరీతో రీప్లేస్ చేసుకోవాలి అని, ఎప్పటి వరకు వాళ్ళు యూజ్ చేయాలని చెప్పి ఇట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట. సో అలాంటి దానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనము. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ 8 years ఇచ్చేసారు, మెయింటెనెన్స్ కాస్ట్ ఇలాగే ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మనం ఏంటి అంటే ఈ మెయింటెనెన్స్ కాస్ట్ ఇక్కడ మనకి ఇయర్ వైజ్ ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్లో 100, సెకండ్ ఇయర్లో 250, థర్డ్ ఇయర్లో 400 ఇలా ఉంది. సో దీనికి మనము క్యూములేటివ్ అయితే వేసేసుకుందాము. క్యూములేటివ్ వేస్తున్నాను అండ్ దిస్ ఈస్ ఎఫ్ఎన్ అండ్ క్యూములేటివ్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను నేను. ఓకే, అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి స్క్రాప్ వాల్యూ అనేది కూడా మనకి మెన్షన్ చేశారు కాబట్టి మనకి స్క్రాప్ వాల్యూతో కాస్ట్ మైనస్ ఎస్ అంటే అసలు ఎంత మనకు అంటే పర్చేస్ చేసిన వాల్యూ లైక్ కాస్ట్ అలాగే మనకు వచ్చిన ఫైనల్గా దాన్ని ఎంఏగా వచ్చింది కాకుండా మనకి ఎంత పడ్డట్టు అనమాట. సి మైనస్ ఎస్ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఓకే, సో ఇప్పుడు దీని తర్వాత మనం ఏం వేసుకోవాలి అంటే టోటల్ కాస్ట్ అయితే వేసేసుకుంటాం అనమాట. అంటే మనం ఎవ్రీ టైం పెట్టే మీ మెయింటెనెన్స్ కాస్ట్లు అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ స్క్రాప్ నేను తీసేసి పెడుతున్నాను కాబట్టి మెయింటెనెన్స్ కాస్ట్కేను అలాగే మనకు ఫైనల్గా వచ్చిన అమ్మేగా వచ్చిన ఒక 100 రూపాయలు కూడా మనం మైనస్ చేసేసి వేసుకుంటాం. సో ఈ రెండు కూడా మనం యాడ్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీన్ని యావరేజ్ చేస్తాము. సో యావరేజ్ టోటల్ కాస్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ టీఏ. ఓకే, సో ఇలా మొత్తం మనం అయితే కనుక ఒక టేబుల్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇక్కడ మనం ఎక్కడ కూడా ప్రెసెంట్ వాల్యూ అయితే కనుక ప్రెసెంట్ మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ప్రెసెంట్ వాల్యూ అంటే అట్లా కూడా ఉంటాయి అనమాట. ఓకే, అంటే డైరెక్ట్గా కాకుండా మీకు ఆ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ మోడల్లో చెప్తాను.
సో ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ నాకు. సో ఫస్ట్ ఇయర్ లో 100 రూపీస్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఇయర్ కి క్యూములేటివ్ సేమ్, నాకు ఇయర్ 1 లో సేమ్ అదే 100 రూపీస్ ఉంది. అండ్ నెక్స్ట్ క్యూములేటివ్ అన్నాను కాబట్టి సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లో అయినా 100 రూపీస్, సెకండ్ ఇయర్ లో అయినా 250 రూపీస్. సో టోటల్ మొత్తం ఎంత అవుతుంది మనకి 350 రూపీస్ అయితే అయ్యింది. ఓకే, సో నా కమింగ్ టు థర్డ్ ఇయర్కి వద్దాము. థర్డ్ ఇయర్లో ఏమైంది, ఇది ఒక 100 రూపాయలు, ఇది ఒక 250 రూపీస్, ఇది ఒక 400. అంటే క్యూములేటివ్ ఇన్ ద సెన్స్ లైక్ మనం ఇలాగా యాడ్ చేసుకుంటూ పోతాం కదా. సో ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ వరకు అయిన ఖర్చు 350 రూపీస్ అండ్ నెక్స్ట్ థర్డ్ ఇయర్ లో మనకి అయిన ఖర్చు ఎంత 400. సో టోటల్ గా ఎంత అవుతుంది 750 రూపీస్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 750 అలాగే ఫోర్త్ ఇయర్ లో ఇంకొక 600 అయింది. ఇప్పుడు వరకు అయ్యింది క్యూములేటివ్ తీసుకుంటున్నాను ఇంకా. ఓకేనా, సో 750 అలాగే మనకి ఈ 600 టోటల్ చేస్తే మనకి 1350 అయితే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 1350కి మళ్ళీ ఫిఫ్త్ ఇయర్ లో మనకి 900 కూడా అయ్యింది. సో అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి 2250. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత 2250 ప్లస్ 1200. సో మనకి ఇక్కడ వచ్చేసరికి 3450 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక 3450 అండ్ అలాగే ప్లస్ ఇక్కడ మళ్ళీ చూడండి మళ్ళీ 1600 అయింది ఇక్కడ. అంటే ఇయర్ బై ఇయర్ మనకు మెయింటెనెన్స్ కాస్ట్ అలా పెరిగిపోతున్నాయి. ఓకే, సో టోటల్ వచ్చేసరికి నాకు 5050 రూపీస్ అయితే అయింది. నెక్స్ట్ 5050 ఎయిత్ ఇయర్ లో మనకి 2000 అయింది మెయింటెనెన్స్ కాస్ట్. సో ఓవరాల్ గా అయితే కనుక 7050 రూపీస్ అనమాట. ఓకే, సో అంటే ఈ ఓవరాల్ 8 ఇయర్స్ లో అయిన ఫైనల్ గా మొత్తం అంతా ఖర్చు అంతా లెక్క పెట్టుకుంటే మెయింటెనెన్స్ కోసం 7050 రూపాయలు అయింది. మెషిన్ కొన్నదే 6100 రూపాయలకి, దాని మీద మెయింటెనెన్స్ కాస్ట్ చూసారు 7050 రూపాయలు అయింది అనమాట. సో దీనికన్నా ఇంకో కొత్త మెషిన్ కొనుక్కోవడం బెటర్ అనిపిస్తుంది కదా. సో అది ఏ ఇయర్ లో రీప్లేస్ చేద్దాం అన్నది ఎట్లా మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి C-S విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి కాస్ట్ అలాగే స్క్రాప్ అనమాట ఎస్ ఫర్. ఓకే, సో కాస్ట్ అనేది మనకి 6100 రూపాయలు, దాన్ని అమ్మేస్తే ఎంత వచ్చింది మనకి 100 రూపాయలు వచ్చింది. అంటే మనకి పడ్డ కాస్ట్ మొత్తం మీద ఎంత ఫైనల్ గా, అంటే అమ్మేది వెంటనే మనం అమ్మట్లేదు కదా అని మీరు అనుకోవద్దు. సో అంటే మనకి ఫైనల్ గా రీసేల్ చేసినప్పుడు మన అమౌంట్ మనకు అనేది బ్యాక్ వచ్చింది కదా. సో అందుకని మనం ఓవరాల్ గా కాస్ట్ ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఓకే, సో 6100 నుంచి 100 రూపాయలు నేను మైనస్ చేస్తే నాకు అయ్యేదైతే కనుక 6000. సో 6000 రూపీస్ అనమాట. సో ఇది అన్ని ఇయర్స్ కి సేమ్ పెట్టేస్తున్నాము, ఇలాగే ఉంటుంది మనకి. ఓకే, 6000. సో ఎవ్రీ ఇయర్ కి ఏదైనా కానీ అంటే ఒకసారి మనకి ఇక్కడ కొన్ని టైమ్స్ అయితే కనుక డిఫరెంట్ గా ఇస్తారు. ఇయర్ కి ఇంత డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి, ఇక్కడ మనకు ఫిక్స్డ్ గా ఒకేసారి ఇట్లా పెట్టేసారి ఇంకా వేరే ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో నేను సేమ్ వేసుకుంటున్నా. అదే మనకి డిఫరెంట్ ఇచ్చారనుకోండి, సో సెకండ్ ఇయర్ లో సేల్ చేస్తే ఇంత వస్తుంది, థర్డ్ ఇయర్ లో సేల్ చేస్తే ఇంత వస్తుంది అనేస్తే అప్పుడు మనం అలాగే వేసుకోండి. ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనం మొత్తం అన్ని కలిపేసేసి ఇక్కడ నేను 6000 అయితే వేసేస్తాను అనమాట. చెప్పాను కదా 6000 ఎలా వచ్చింది, 6100 రూపాయలు నేను కొన్నది మెషిన్, స్క్రాప్ ఏమో 100 రూపీస్. సో కాస్ట్ లో నుంచి నాకు 100 రూపాయలు మైనస్ చేస్తే 6000 రూపాయలు ఇది ఇలాగ వేసేసాను. మనకి ఇక్కడ వేరే ఏ కాస్ట్ మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఓకే నాకు అయిన ఖర్చు 6000 అలాగే నాకైనా క్యూములేటివ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఇప్పుడు ఉన్నాయి కదా, ఈ రెండింటిని కలిపి మనం యాడ్ చేద్దాం అనమాట. సో లెట్ ఇట్ బి లైక్ ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ దిస్ వన్ ఇస్ ద ఫోర్త్ కాలం. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ఫిఫ్త్ కాలం వచ్చేసరికి అంటే ఫిఫ్త్ కాలం ఈక్వల్ టు నేను ఈ రెండు కలిపి యాడ్ చేస్తాను అనమాట. అంటే 3 ప్లస్ 4 రెండు కలిపి క్యూములేటివ్ ఇప్పటి వరకు నాకు అయిన మెయింటెనెన్స్ కాస్ట్లు ప్లస్ అలాగే ఈ మనకున్న ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం అన్ని కలిపేసేసుకుని యాడ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం స్క్రాప్ తీసేసి యాడ్ చేసుకున్నాం కదా, ఆ బ్యాలెన్స్ C-S యాడ్ చేసిన 6000 రూపాయలు ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్ 6100 రూపాయలు. నెక్స్ట్ సెకండ్ దానిలో 2 ఇయర్స్ కి 350 రూపాయలు అయింది ప్లస్ ఇది 6000 అంటే 6350 రూపాయలు. నెక్స్ట్ 6000 రూపాయలు ప్లస్ 750 6750 రూపాయలు. నెక్స్ట్ 6000 ప్లస్ 1350 7350. నెక్స్ట్ 6000 ప్లస్ 2250 8250. 6000 ప్లస్ 3450 9450 రూపాయలు. నెక్స్ట్ 6000 ప్లస్ 5050 రూపాయలు 11050 రూపీస్. నెక్స్ట్ 6000 ప్లస్ 7050 విచ్ ఇస్ నథింగ్ బట్ 13050. ఓకే, సో మనం ఇప్పుడు టోటల్ కాస్ట్లు అయితే కనుక అన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు మరి ఈ కాస్ట్లు అన్ని వేసేసిన తర్వాత ఈ యావరేజ్ ఎందుకు అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో అనుకోండి మనకి 6100 అయింది, 2 ఇయర్స్ దాన్ని వాడుకున్నాము.
మరి 2 ఇయర్స్ వైజ్గా ఎంత కాస్ట్ పడిందో కూడా మనం లెక్కేసుకోవాలి కదా. 3 ఇయర్స్ వాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము మొబైల్ ఫస్ట్ ఇయర్ కొని అమ్మేశారనుకోండి, ఫస్ట్ ఇయర్లోనే అమ్మేశారు, 1 ఇయర్ యూస్ చేసామని, అదే 2 ఇయర్స్ అమ్మా 2 ఇయర్స్ వాడాం కదా. సో దాని మీద అంటే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుని సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కాస్ట్ అని మనకి రీసేల్ వాల్యూ అనేది కూడా కొద్దిగా తగ్గిపోతుంది. కానీ మనం 2 సంవత్సరాలు దాన్ని బాగానే వాడుకున్నాం కదా. సో దాన్ని 2 ఇయర్స్కి మనము స్ప్లిట్ చేసేసుకుంటే అంటే ఇయర్కి ఎంత పడిందో మనకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే అలాగా యావరేజ్ కాస్ట్ అనేది మనం కౌంట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ 6100 ఉంది కదా, 6100 ఫస్ట్ ఇయర్కి అయితే కనుక మనం యావరేజ్ చేసుకున్నా కానీ సేమ్ అదే వస్తుంది. అంటే 6100/1 విచ్ ఇస్ నథింగ్ బట్ 6100, 6100. నెక్స్ట్ 6350. ఏ ఇయర్ ఇది? సెకండ్ ఇయర్. అంటే 2 ఇయర్స్ యూస్ చేసాం ఈ అమౌంట్ అనేది. సో అంటే ఈ అమౌంట్కి ఎంత వస్తుంది? 3175. ఓకే, నెక్స్ట్ 6750. 6750/3. 6000 అంటే మనకు 2750 అంటే 2250 రూపాయలు. ఓకే, 3వ సంవత్సరంకి వచ్చేసరికి మరి 3 సంవత్సరాలు వాడాం కాబట్టి యావరేజ్గా ఆన్ యావరేజ్గా కాస్ట్ తగ్గింది. నెక్స్ట్ 7350. 7350/4. ఓకే, అంటే మనం యావరేజ్ చేద్దాం. 7350/4. సో ఎంత వస్తుంది మనకి? 1837.5. నెక్స్ట్ 5th ఇయర్కి వద్దాము. ఓకే, 5th ఇయర్లో వచ్చేసరికి మనకి 8250 విచ్ ఇస్ డివైడెడ్ బై 5 అనమాట. సో 1650. నెక్స్ట్ తర్వాత 9450 అండ్ డివైడెడ్ బై 6th ఇయర్ కదా, సో బై 6 చేస్తున్నాను. 1575. నెక్స్ట్ తర్వాత 11050. 11050 7 ఇయర్స్కి. సో 1578. 1578. అండ్ కమింగ్ టు లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మనకి 13050 విచ్ ఈస్ డివైడెడ్ బై ద 8th ఇయర్. సో 1631.25. సో మొత్తం ఓవరాల్గా అన్ని ఇయర్స్కి అయితే కనుక మనం క్యాలిక్యులేట్ చేసేసాం ఇక్కడ. సో నా ఇప్పుడు చూడండి, మనము ఎక్కడ ఏ ఇయర్లో రీప్లేస్ చేయాలి అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఇక్కడ మనకి ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో మనకి 6100 అయ్యింది. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి మనకి 175 అయింది. ఓకే, అలాగే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గింది. 4th ఇయర్కి వచ్చేసరికి ఇంకా తగ్గింది. 5th ఇయర్, ఎందుకంటే ఇయర్ వైజ్ మనం యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా మనకి ఎంత పడింది అని చెప్పి మనం ఒక కౌంట్ అనేది వేస్తూ ఉన్నాం అనమాట. ఓకే, అలాగే ఇక్కడ కూడా మనకి తక్కువే ఉంది. ఓకే, 16 నుంచి 15కి తగ్గే ఉంది. అండ్ ఇక్కడ చూడండి పెరిగింది. ఎక్కడి నుంచి అయితే మీకు పెరిగిందో దీన్ని మార్క్ చేసుకోండి. ఓకే, అంటే ఇక్కడ నుంచి చూడండి 1578 తర్వాత మళ్ళీ 1600 అయింది అనమాట. సో అంటే ఇక ఇయర్ వైజ్ ఇక వెళ్ళే కొద్ది ఇక పెరుగుతూనే ఉంటుంది అని మీనింగ్. ఇంకా ఇక్కడ నుంచి మీరు మెషిన్ వాడడం అనవసరం. సో దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు రీప్లేస్ యువర్ మెషిన్. ఇప్పుడు ఈ టైంలో మీరు మెషిన్ని మీరు ఇక రీప్లేస్ చేయాల్సిన టైం వచ్చేసింది అని చెప్పేసి మనకి ఇలా తెలిసిపోతుంది అనమాట. సో ఇలా మనం క్యాలిక్యులేషన్ చేసుకొని ఇప్పుడు నేను ఏ ఇయర్లో రీప్లేస్ చేయాలి నా దిస్ ఈస్ విచ్ ఈస్ నథింగ్ బట్ 6th ఇయర్. సో నేను 6th ఇయర్లో అయితే కనుక నా మెషిన్ నేను రీప్లేస్ చేయాలన్నమాట. సో నా ఐ హ్యావ్ టు రీప్లేస్ మెషిన్ డ్యూరింగ్ 6th ఇయర్. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇయర్ వైజ్ మనకి ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో మనకి అక్కడ వరకు మనం రీప్లేస్ చేయాల్సిన ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మళ్ళీ రైజ్ అవుతుందో, ఇక్కడ రైజ్ అయ్యింది, ఇక్కడ వరకు కూడా మనకి అన్ని డౌన్లోనే ఉన్నాయి, ఇవన్నీ కూడా డౌన్ అవుతూనే ఉన్నాయి. చక్కగా మనకి ఆ మెషిన్ అనేది బాగానే యూస్ చేసుకుంటూ ఉన్నాం. మెయింటెనెన్స్ కాస్ట్లు ఈ కాస్ట్లు అన్ని ఆన్ అండ్ యావరేజ్గా చూసుకొని బాగానే ఉంది. ఎప్పుడైతే మనకి రైజ్ అయ్యిందో ఇంకా ఆ తర్వాత మనం దాన్ని ఉంచడం కరెక్ట్ కాదు. సో దిస్ ఈస్ ద టైం మనము రీప్లేస్ చేయాల్సింది. సో ఇది బేసిక్ మోడల్ అనమాట. అండ్ మీకు నెక్స్ట్ వేరే వీడియోలో నేను దీనికి కొంచెం లైక్ మనం ప్రెజెంట్ వాల్యూస్ కూడా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఏం లేదు, లైక్ మీకు ఒక మాట చెప్తాను. నేను ఇక్కడ 8th ఇయర్లో వచ్చి నాకు 6000, ఫస్ట్ ఇయర్లో వచ్చే 6000 ఒకటేమి కాదు, మనకి ఒక ప్రెజెంట్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అంటే నాకు ఈ రోజున్న నా హ్యాండ్లో ఉన్న ఒక 100 రూపీస్ 10 ఇయర్స్ తర్వాత ఎప్పుడో నా చేతిలో అదే 100 రూపాయలు పెట్టి ఈ 100 సేమ్ అని అంటే కనుక అవ్వదు. ఇప్పుడు చూడండి, మనము అప్పుడెప్పుడో గోల్డ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 400 ఉంది, ఎప్పుడో ఒక 30 ఇయర్స్ బ్యాక్ అయితే కనుక. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎంత ఉంది? 10,000 ఉంది. అంటే అప్పుడు 1 గ్రామ్ గోల్డ్, అప్పుడు ఉన్న 1 గ్రాము, ఇప్పుడున్న 1 గ్రాము
గోల్డ్లో మనకి ఏమీ చేంజ్ ఉంటుంది కానీ కానీ దాన్ని పర్చేస్ చేసే ప్రైస్లో చేంజ్ చూసుకున్నారు కదా, 400 ఎక్కడ, 10,000 రూపీస్ ఎక్కడ. సో అంటే అప్పుడు ఉన్న 400 రూపాయలు విలువ ఇప్పుడు 10,000తో సమానం. మీరు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళారు అని అంటే కనుక అర్థమైంది అనుకుంటా. సో అలా మనం ప్రెజెంట్ వాల్యూస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో థ్యాంక్ యూ.